ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ను ఆదరిస్తున్న భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. అవునండి, ఇప్పటి వరకు అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్, రిజల్ట్స్ రావడం, జూన్ 4వ తేదీన కొత్త ప్రభుత్వం దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల యొక్క ఓట్ల ద్వారా ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. చాలా సంతోషం. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు, ఓడిన వారికి బెటర్ లక్ నెక్స్ట్ టైం. అయితే సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి మన ఛానల్లో ప్రభుత్వం గురించి ఏమిటి మాట్లాడతాం. ఇదేమి ఒక రాజకీయ వేదిక కాదు, లేదా ఒక ఛానల్ టీఆర్పీల కోసమో రేటింగ్ల కోసమో పరిగెత్తేది కాదు. మరి నేను చెప్పబోతున్న ఈ విశ్వ ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసుకుందామా? ఈ విశ్వ ప్రభుత్వం అంటే, ఈ విశ్వ ప్రభుత్వంలో అధ్యక్షుడు పరమాత్మ, ప్రధానమంత్రి ఈశ్వరుడు. మీకు తెలుసా? ప్లానింగ్ మంత్రి ఎవరో? బ్రహ్మగారు. హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? ఇంద్రుడు. ఈ విశ్వ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరు? కుబేరుడు. ఆహార శాఖ మంత్రి వరుణుడు. అందరికీ న్యాయం సమతుల్యతతో పాటించి చక్కటి ధర్మాన్ని పాటించేది ఎవరంటే యముడు, అంటే న్యాయశాఖ మంత్రి, లా మినిస్టర్ యముడు. మరి హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే వాయుదేవుడు. విద్యాశాఖ మంత్రి సరస్వతీదేవి. రేడియో సమాచార శాఖ అంటే రేడియో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరంటే నారదుడు. కాబట్టి విశ్వ ప్రభుత్వంలో ప్రెసిడెంట్ పరమాత్మ, ప్రైమ్ మినిస్టర్ ఈశ్వరుడు, ప్లానింగ్ మినిస్టర్ బ్రహ్మ, హోమ్ మినిస్టర్ ఇంద్రుడు, ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు, ఫుడ్ మినిస్టర్ అంటే అగ్రికల్చర్, ఫుడ్, సివిల్ సప్లైస్, దీని మంత్రి వరుణుడు, లా మినిస్టర్ యముడు, హెల్త్ మినిస్టర్ వాయుదేవుడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ సరస్వతీదేవి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ నారదుడు. సో సింపుల్ అండి. మరి విశ్వ ప్రభుత్వాన్ని మనం ఎలా మరువగలం? అధ్యక్షుడు, ప్రధాని, ఈ మంత్రులందరినీ కూడా మనం ఎలా మర్చిపోగలం? అందుకనే ఈ విశ్వానికి అధ్యక్షుడైనటువంటి పరమాత్మ యొక్క సేవలో సత్సంగం ద్వారా పునీతులవుతున్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే అందరికీ కూడా కృష్ణ కటాక్షం మెండుగా ఉండాలని, ఈ ప్రభుత్వం ఎన్నికల వల్ల వచ్చేది పోయేది కాదండి. కొన్ని ప్రభుత్వాలు ఎలా ఉంటాయి? ప్రజలు ఓట్లు వేస్తే ప్రభుత్వాలు ఏర్పడతాయి, లేదా ఆ పార్టీ ఓడిపోతుంది, తర్వాత మళ్ళీ అవకాశం ప్రజలు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ నేను చెప్పిన విశ్వ ప్రభుత్వం అండి, ప్రజల ఓట్ల వల్ల ఈ ప్రభుత్వం రాలేదు. ఈ ప్రభుత్వం సనాతనమైనది, నిత్య నూతనమైనది, ఎంతో ప్రభావంతో, ప్రాభవంతో పరిఢవిల్లేది. కాబట్టి ఈ విశ్వ ప్రభుత్వానికి ఓట్లు కాదు, ప్రజల యొక్క భక్తి అనేటువంటిది ఆ అధ్యక్షుల వారికి కావాలి. భగవద్భక్తులారా, ఓట్లు లేకుండా ప్రభుత్వాలు ఏర్పడతాయా అంటే అదే ఈ విశ్వ ప్రభుత్వం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః. హరే కృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.